చూడు. హరి, ఆ కుర్రాడి కట్లు విప్పు. బాబాయ్ బాబాయ్ దొంగలందరినీ చంపే బాబాయ్. లాగే బాబాయ్. చూడు, భక్తుణ్ణి కొడితే భగవంతుడికి పళ్ళు రాలిపోయినట్టు నిన్ను సాచి లెంపగా కొడితే వీళ్ళందరి గుండెలు మండిపోతాయి. వీళ్ల గుండెలే గనక మండిపోతే నువ్వెంత మొండి కథానివైనా నీ ప్రాణాలు కూడా ఎండింగ్ అయిపోతాయి అనే సీక్రెట్ తెలిసిన వాడిని గనక వీళ్ళందరినీ ఇలా బందోబస్తు చేశాను. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ వల్ల అనవసరంగా వీళ్ళందరి ప్రాణాలు మట్టి పాలైపోతాయి. పైగా నీ రెండో వదిన మామూలు మనిషి కూడా కాదు. వాణ్ణి తుపాకీతో కాల్చి చంపలేక కాదు హరి. ఈ దుర్మార్గులు మిమ్మల్ని కూడా. ఇవాళ నీకు నీ కుటుంబానికి ఈ కష్టం కలగటానికి కారణం నేనేనైనా. నన్ను క్షమించు సార్. మన డిపార్ట్మెంట్ కి సైతం తెలియని ఒక నిధి గురించి వాడికి తెలుసు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సంపాదించాడు వాడు. నీ ఆవేశంతో ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తావు, లేక విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తావు? ఆలోచించు. సంపాదించిన నిధిని గద్దలా తన్నుకుపోగలనన్న ధీమా అతనికి ఉంది. దాన్ని ఎలాగైనా నువ్వు ప్రభుత్వానికి అందించగలవన్న నమ్మకం నాకుందయ్యా. మరో ముఖ్యమైన విషయం, ఈ నిధి వారసురాలు ఆ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ నిధి సాధనలో ఆమె నీకు చాలా ఉపయోగపడుతుంది.